భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రాజెక్టులు మాత్రం కళకళలాడుతున్నాయి. తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కూడా జలాశయాల్లో పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. భారీగా వరద నీరుతో ఎస్ఆర్ఎస్పీలో 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, మెదక్ జిల్లాలో సింగూరు, నల్గొండలో మూసి, పులిచింత, కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు గోదావరి కూడా ఉధృతంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర నీటి మట్టం పెరుగుతోంది. ఇక ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా దిగువకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. అంటే మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 10 TMC కెపాసిటీ వరకు ఉంది కాబట్టి మనం కొంచెం తక్కువ గోదావరిలోకి వదిలి మనకు వచ్చిన దాంట్లో కొంత ఆపుకుంటే 10 TMC అయిపోతుంది. కానీ ఇది ప్రమాదకరంగా వస్తుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ దాదాపు మాకు మధ్యాహ్నం అంటే మనం మిడ్ నైట్ లోపల తెలిసిపోతుంది. ఎందుకంటే మాకు ఎంత ఇప్పుడు 2 లక్షలు వదిలిన తర్వాత కూడా ఇంకెంత బిల్టప్ అవుతుందనేది తెలిసిన దాన్ని బట్టి మేము మిడ్ నైట్ లో నుంచి ఏం చేస్తామంటే ఎంత